ఐశ్వర్యాన్ని కలిగించే చిహ్నాలు ఇవే. ఐశ్వర్యాన్ని కలిగించే చిహ్నాలు ఏంటో తెలుసా? ఈ చిహ్నాలు మీ ఇంట్లో ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి. మీ ఇంట్లో ఎప్పుడు మంగళ తోరణాలు కట్టపడుతూ శుభకార్యాలు జరుగుతూ ఉండటం ఐశ్వర్యం. అందరూ కలిసి భోజనం చేయడం ఐశ్వర్యం. మీ ఇంట్లో 4 తరాలు కలిసి ఉండటం కూడా ఐశ్వర్యమే. ఇంట్లో గలగలా నవ్వులతో అందరూ కలిసి సరదాగా గడపటం ఐశ్వర్యం. మీ ఇంటికి అప్పుడప్పుడు వేదం చదివే బ్రాహ్మణులు వచ్చి భోజనం చేస్తే ఎంత ఐశ్వర్యమో తెలుసా అండి? మీది ఉమ్మడి కుటుంబం అయితే కనుక మీరే మీ అమ్మా నాన్న దగ్గర ఉంటున్నాము అని మీరు అనడం ఐశ్వర్యం. మీ ఇంట్లో స్త్రీలు తమ కాళ్ళకు వేసుకున్న గజ్జెల చప్పులతో ఇంట్లో నడవటం ఐశ్వర్యం. ఇంట్లో నివేదన చేసిన పదార్థాలు తిని ఆరోగ్యంగా ఉండటం ఐశ్వర్యం. ఇవన్నీ కొనసాగింపుగా శోభాయమానంగా వెలిగిపోవటం ఐశ్వర్యంలోకెల్లా ఐశ్వర్యం.